ప్రశ్న, భారతదేశానికి 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ మన దేశంలో ఒక రాష్ట్రం మాత్రం ఇంకా 14 సంవత్సరాలు బానిసగా ఉందని మీకు తెలుసా? అదేంటో తెలుసా? గోవా. అవును, భారత్ మొత్తం స్వేచ్ఛగా సంబరాలు చేసుకుంటుంటే గోవా ప్రజలు మాత్రం ఇంకా పోర్చుగీస్ పాలనలో బతుకుతున్నారు. అసలు పోర్చుగల్ ఎందుకు గోవాని వదిలి వెళ్ళలేదు? ఈ రోజు మీరు చూసే బీచ్లు, పోర్చుగీస్ స్టైల్ ఇల్లులు, యూరోప్ లా కనిపించే వీధులు, వీటి వెనక 450 సంవత్సరాల రక్త చరిత్ర దాగి ఉంది. దేవాలయాలను కూల్చివేయబడ్డాయి, బలవంతపు మత మార్పిడులు జరిగాయి, ఒక సంపూర్ణ సంస్కృతిని మార్చే ప్రయత్నం జరిగింది. భారత్ కు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా పోర్చుగల్ ఒక మాట చెప్పింది, గోవా మా దేశంలో భాగం, మేము వదిలి వెళ్ళము. అంతేకాదు, భారత్ గోవాను తీసుకోవడానికి వస్తే నాటో దేశాలు కూడా రంగంలోకి దిగే ప్రమాదం అప్పట్లో నిజంగానే ఉండేది. కానీ 1961 సంవత్సరంలో భారత్ ఒక నిర్ణయం తీసుకుంది, ఆపరేషన్ విజయ్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 దశలు ఒక్కసారిగా దాడి చేశాయి. కేవలం 36 గంటల్లోనే 451 సంవత్సరాల పోర్చుగీస్ పాలనకు ముగింపు పలికాయి. అసలు ఎందుకు గోవా 14 సంవత్సరాల వరకు స్వాతంత్ర భారతంలో కలవలేదు? పోర్చుగల్ వెనుక ఉన్న అసలు శక్తి ఎవరు? నాటో ఎందుకు రంగంలోకి వచ్చింది? మరి ఆపరేషన్ విజయ్ ప్రపంచాన్ని ఎలా షాక్ కి గురి చేసింది? ఈ మొత్తం అన్టోల్డ్ హిస్టరీ ఫుల్ వీడియోలో తప్పకుండా మన భారతవాస్ యూట్యూబ్ ఛానల్లో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మన భారతదేశ చరిత్ర గురించి మనం తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? తప్పకుండా చరిత్రను తెలుసుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి, మనం కూడా ఆ చరిత్రలో ఒక భాగం కావాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి భారతవాస్. జై హింద్.